హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలిసింది కదా మీకు అందరికీ, మేము ఊరైతే వెళ్ళాం కదా. పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం వచ్చేసామన్నమాట. పొద్దున బయలుదేరితే వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయింది, ఒక 2 గంటలు అయిపోయింది అన్నమాట. ఎందుకంటే రోడ్ అంతా తెలుసు కదా, మీకు చూపించాం కదా ఆల్రెడీ. మేమైతే ఊర్లో నుంచి జీపు ఈరోజు కూడా దొరకలేదు. బులోరా మీదకైతే వచ్చేసాము. బులోరా మీద నుంచి సిటీ వరకు వచ్చేసి అక్కడ నుంచి బస్సులో అయితే వచ్చేసామన్నమాట. బస్సు కూడా ఈరోజు చాలా లేట్ చేసేసింది. వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయింది. వచ్చేసరికి ఇక వర్షం అయితే ముసురు పట్టుకున్నది. ఒక అరగంట సేపు పనులు చేసేసరికి మొత్తం అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం నుంచి పడతానే ఉన్నది. చూడండి, మొత్తం వాతావరణం అయితే కూల్ అయిపోయింది. మేము వెళ్ళడమే లేటు. కోతులు వచ్చి మా వంకాయలన్నీ తినేసినాయి. 2-3 ఉండే తిండలు చెట్టునంతా మొత్తం అంగడి చేసేసినాయి. చూడండి, మా కృతిక పాప చైత్ర కృతిక అక్కడ ఆడుకుంటుంది. మేము వచ్చేటప్పుడు అయితే కూరగాయలు తీసుకొని వచ్చాము. టమాటాలు, కొత్తిమీర, బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు అయితే తీసుకొని వచ్చాము. ఇవైతే మా అత్తయ్య వాళ్ళ తోట దగ్గర నుంచి తీసుకొని వచ్చానమాట. మీకు అసలు ఆ వీడియో తీయాల్సింది, కానీ మా ఆయన అయితే నాకు అందుబాటులో లేకుండే. అక్కడ సిగ్నల్స్ కూడా ఉన్నాయి ఫోన్లకి. వంకాయలు ఇవి వాళ్ళ తోటలో ఫ్రెష్ అన్నమాట. పొద్దున్న తెంపుకొని వచ్చాము. మా చిన్న అత్తయ్య నేను వెళ్ళి కోసుకొని వచ్చి తీసుకొచ్చామన్నమాట. అందరు తీసుకెళ్ళిండ్రు, చుట్టాలందరూ, దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళందరూ. ఇవైతే తీయటి మామిడికాయలు. ఒకసారి చెప్పాను కదా, ఇవి మా ఆయన వాళ్ళ మామయ్య తీసుకొచ్చినాయి అని. అవేనన్నమాట ఈ మామిడికాయలు. ఆ మామిడికాయలు సేమ్, తీయకుంటే తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు. ఇవి వంకాయలు. మా అమ్మ వాళ్ళకు కూడా కొన్ని పంపించాను వంకాయలు అయితే. ఇవైతే కూర చేద్దామంటే ఇప్పుడైతే మా చైత్ర పాప తోటకూర చేయమనింది. తోటకూర అయితే చేస్తున్నాను. ఈ వంకాయలను అయితే గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, రేపైతే చేయాలనుకుంటున్నాను అనమాట. ఈ పచ్చడి కూడా మా అత్తయ్య పంపించింది మా కోసం. నాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య చూడండి ఇంత పచ్చడి అయితే పెట్టింది. మా అత్తయ్య అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అన్నమాట. చెల్లి వాళ్ళ కొడుకుకి బిడ్డ పుట్టింది, వాళ్ళదే బారసాల. ఈరోజు అయితే క్లియర్గా చెప్పకూడదు. హాయ్ చెప్పు నువ్వు. ఈమె అయితే అక్కడే ఉంటానని ఏడ్చింది, మళ్ళీ వచ్చేసింది. ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకొచ్చామన్నమాట మార్కెట్ నుంచి. ఇక్కడైతే తోటకూర నేను కూర చేయడానికి. యాక్చువల్లీ మేము సాయంత్రం మిర్చీలు చేద్దామని మిరపకాయలు కూడా కొన్నాము మార్కెట్లో. కానీ ముసురు వర్షం పట్టడం వలనైతే చేయలేకపోతున్నాం. కరెంటు కూడా ఉండలేదు సరిగ్గా. వస్తుంది పోతుంది, ఒక అరగంట ఉంటుంది, అరగంట ఉండలేదు. ఆమె చూడు చూడటు రింగ్ మాస్టర్. అందుకే మిర్చీలు కూడా చేయట్లేదు. కరెంట్ చెప్పాను కదా ఉంటుంది పోతుందని. కరెంట్ ఇప్పుడు మళ్ళీ పోయింది. చూడ మొత్తం చీకటే. ఛార్జింగ్ లైట్ అయితే ఇక ఛార్జింగ్ పెట్టేసినాం, కానీ అంత ఛార్జింగ్ అయితే కాలేదు. వచ్చినప్పటి నుంచి కరెంట్ పోతుంది వస్తుంది. ఈమె అయితే అస్సలు ఇంటలేదు. ఆ బాల్ పట్టుకొని ఆడుకుంటుంది. ఆ రింగ్ని ఇరగొట్టిండ్రు, ఆడుకునే రింగ్ని. చైత్రపాప బయట పోయిందా, కొంచెం వెళ్ళిపోయేవాళ్ళు. కరెంట్ అయితే పరిచయం చేస్తుంది. వంట వండే వరకు, అన్నం తినే వరకు ఉంటే చాలు. దోమలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. వర్షాకాలం వస్తే దోమలు కూడా స్టార్ట్ కదా. చిన్న దోమలు స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం చుట్టూ మొత్తం గడ్డి మొలిచింది, పచ్చగా చిన్నగా దోమలు వస్తున్నాయి లోపల. ఏం చేస్తున్నావు? తింటున్నావా? అది బాగా తింటున్నావా? అన్నం తింటావా? మనం ఎటు పోయినాం? ఊరికి పోయినాం కదా. ఊరికి పోయినామా? అక్కడ ఏం చేసినావు? బాలద్దు, అది ఇరికిపోయి ఉన్నది, తీసుకో, నోట్లో పెడతాను. నోళ్ళు తొందరగా. తోటకూర అయితే మంచిగా కట్ చేసుకున్నాను. ఈ మొత్తం అయితే రెడీ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తొందరగానే వంట చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోతే పరేషాన్ అని తొందరగానే వంట అయితే పూర్తి చేసుకుంటున్నాను. అన్నం ఇంకా పెట్టలేదు. కర్రీ ప్రిపేర్ చేసేసిన తర్వాత అన్నం అయితే పెడదాం అనుకుంటున్నాను. కందులు తింటున్నాను. అవి గుడాలు చేయడానికా, నీ కడుపులో వెళ్ళి గుడాలు అవ్వడానికా? ఏమవి? కందులు.
తెల్ల కందులు చూపెట్టాట ఏ ఏ అంటాను నేను. తింటున్నావా? ఫస్ట్ అయితే కందులు నుంచి పుట్నాలు కొనేటోళ్ళు, ఇప్పుడైతే కందులే బాగా రేట్ అయిపోయినాయి. ఈ తాలింపు అయితే వేసేసిన, ఉప్పు కారం అయితే వేయలేదు. కొంచెం మగ్గినాక ఉప్పు కారం వెల్లుల్లి అయితే వేసేస్తా అన్నమాట. తినక బేటా, కడుపు నొస్తుంది. ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది. ఇటు 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 నేను పెడతా, నేను దాచిపెడతా. డాడీకి ఇవ్వకు, నేను దాచిపెట్టేస్తా, గీడ పెట్టేస్తా. ఏం చేస్తావు అబ్బాయి? ఉన్నాయి కదా ఆల్రెడీ, తీసేందుకు తీస్తావు ఇస్తావు. ఇది ఇది అమ్మమ్మ డబ్బా ఎక్కడ పోయింది? ఎత్తుకుపో నువ్వు. అన్నం కూర అయితే పెట్టేశాను. ఇక మా ఆయన అయితే మిర్చీలు చేయి, వర్షం కూడా పడుతుంది అన్నారు కదా, అందుకోసమే ఇక మిర్చీలు అయితే కట్ చేస్తున్నా అన్నమాట. కట్ చేసి ఓన్లీ ఉప్పు మాత్రమే నింపుతున్నా. ఈమె చూడండి, ఏం చేస్తా అన్నావు? చపాతీలు చేస్తా. ఈ గిన్నె పట్టుకుంటే చపాతీలు చేస్తావా అనింది. ఎందుకంటే చపాతీ పిండి దీంట్లోనే తడుపుతా కాబట్టి నేను కూడా చేస్తా అనింది. మిర్చీలు తింటావా? నువ్వు బడికి పోతావా లేదా చెప్పు అసలు. జాని జాని వేసి పప్ప చెప్పు. అదొక్కటే. ఈటింగ్ షుగర్ నువ్వు పాప మళ్ళా రాదా? నువ్వు చెప్పు అంట. తాత ఉన్నాడా పోయిందా? చైత్ర పాప వెనక కూర్చుంటే బలమితోటి ఊగుతుంది, ఆమెకు తాకాలని. ఆమె కన్నా ఆమెను ఎప్పుడు ఏడిపించాలని చూస్తూ ఉంటుంది. ఇదిగోండి ఏదో ఒకటి చేస్తా. చలి పెడుతుందా? గొడుగు మార్చిపోయింది. ఇక నువ్వే చేయి, నేను అంతా రెడీ చేసి ఇస్తా. షాప్కి పో. మిర్చీలు అయితే చేస్తున్నా. అక్కడ నిలబడి చేయడం కన్నా ఇక్కడ కూర్చొని చేయడం బెటర్ అని ఇక ప్రిపేర్ చేస్తున్నా. ఎంతైనా మా ఆయన లెక్క చేయరాదు అని చేస్తున్నా. మా ఆయన చేయమంటే నువ్వే చేయప్పుడు నేనే చేయాలా అన్నారు. వాళ్ళు కొట్టుకుంటారేమో. ఇస్తా ఆగురు కొంచెం. మరి ఇది తింటారా? మిర్చీలు తింటారా? వాళ్ళకి కారం కదా. ఉప్పు తలిగిందా? నువ్వు తిన్నావు కదా ఒకటి, వేసిన కొంచెం అత్తాంది ప్లేట్ పట్టుకొని. కాలే ఇంకా ఆగు, మెల్లగా తిను, మెల్లగా తిను. ఆగు, ఇక్కడ రాకు నూనె దగ్గర. ఇస్తా బేటా, నీకే ఇస్తా. కొద్దిసేపు ఆగు. లేవు, అయిపోయినాయి. లేవు చూసినా? ఇస్తా కానీ ఇస్తా. నీళ్ళు తాగుపో అంతసేపు పో. ఏవో గ్లాస్ గీడున్నది నాకు కొన్ని. మొత్తుకుంటుందా? వర్షం వస్తానే ఉన్నది, ముసురుకొని ఉన్నది. రాత్రి అంతా వస్తుందేమో కదా. కరెంట్ ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకుంటే దోమలు కుడతాయి, పరేషాన్ అవుతుంది. ఇంకా అవుతుంది ఇక ఎట్లా. ఇస్తా. మేమైతే ఇక అన్నం తినడానికి కూర్చున్నాం. మిర్చీలు అయితే కొన్ని ఉడుకుతున్నాయి. ఈ వాటర్ అయితే పోసుకుంటున్నా. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇలా ఎండ కొడితే క్యాన్లలో మంచిగా, కానీ మధ్యాహ్నం వరకు ఎండనే ఉండే. ఇప్పుడు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం. వాటర్ తీసుకొస్తా. అందరికి బాయ్ బాయ్ అట. మిర్చిలే తింటావా? కాదు బా, పిండి మిగిలింది, బజ్జీలు కాదు. ఇగో ఇగో, ఏ బిడ్డ ఇది నా అడ్డ లేలే అట.
ఏం కృతిక వీలై ఖా అన్నం తినడానికి అయితే కూర్చున్నాం. ఇక నేను మొత్తం ఇక్కడ సిద్ధం చేసి పెట్టేసిన. మాలో స్టార్ట్ చేసేసిండు. కొంచెం పిండి మిగిలితే అయితే ఇదిగోండి బజ్జీలాగా చేసేసిన. ఈ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి బజ్జీలు ఇవ్వాలన్నా వేడిగా ఉన్నాయి మరి. వేడిగా ఉన్నది. కాలుతుంది కాలుతుంది. అయిందా అయిందా కోపం వచ్చింది ఆమెకి. ఎట్లా ఉన్నది కూర? బాగా లేతగా ఉండే తోటకూర అయితే మస్తు ఉండే, తొందరగానే ఉడికిపోయింది. నేనైతే తింటున్నా. నాకు రిమిక్స్ ఏమే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. మీ దగ్గర వర్షం పడుతుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాను.